ఏమో సమ్మర్‌లో ఇంకా వింటర్‌లో ఏమో 4-5 ఇవేనండి. ఉంటే గ్లాస్ బ్రౌన్ ఉంటే అది రెస్టారెంట్. క్లాక్ చాలా బాగా అనిపించింది. ఎంత టెక్నాలజీ బాగా వచ్చేసిందో ఉదయపూర్‌లో. బాగా ఫేమస్ అండి పెయింటింగ్స్ ఇంకా అవన్నీ. ఇక్కడ ట్రైన్‌లు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఏనుగులు ఉంటాయి. హార్సెస్ ఉన్నాయి రాజుగారికి. అండ్ లుక్ ఎట్ ద ఎలిఫెంట్ సచ్ అ లవ్లీ. అండ్ మీరు గోడల మీద కూడా డిజైన్స్ చూస్తే ఎంత బాగుందో. ఇప్పటికీ వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ గోల్కొండ లాగే లేదు, ఓన్లీ మొత్తం అంతా స్వార్డ్స్ అండ్ ఆల్సో చాలా రకాలవి అంటే లైక్ అండ్ ఇది వారియర్స్ ది డ్రెస్ 15th సెంచరీలో వారియర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉండేది, ఆయన చాలా ఫేమస్ అండి. అసలు మేము స్టేషన్ పేరు కూడా మహారాణా ప్రతాప్ సింగ్ రైల్వే స్టేషనే. సో వాళ్ళ యూనిఫామ్స్ అది షీల్డ్ అండ్ అది ఏమో సమ్మర్‌లో ఇంకా వింటర్‌లో ఏమో 4-5 ఇవేనండి. ఉంటే గ్లాస్ బ్రౌన్ ఉంటే అది రెస్టారెంట్. క్లాక్ చాలా బాగా అనిపించింది. ఎంత టెక్నాలజీ బాగా వచ్చేసిందో ఉదయపూర్‌లో. బాగా ఫేమస్ అండి పెయింటింగ్స్ ఇంకా అవన్నీ. ఇక్కడ ట్రైన్‌లు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఏనుగులు ఉంటాయి. హార్సెస్ ఉన్నాయి రాజుగారికి. అండ్ లుక్ ఎట్ ద ఎలిఫెంట్ సచ్ అ లవ్లీ. అండ్ మీరు గోడల మీద కూడా డిజైన్స్ చూస్తే ఎంత బాగుందో. ఇప్పటికీ వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ గోల్కొండ లాగే లేదు, ఓన్లీ మొత్తం అంతా స్వార్డ్స్ అండ్ ఆల్సో చాలా రకాలవి అంటే లైక్ అండ్ ఇది వారియర్స్ ది డ్రెస్ 15th సెంచరీలో వారియర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉండేది, ఆయన చాలా ఫేమస్ అండి. అసలు మేము స్టేషన్ పేరు కూడా మహారాణా ప్రతాప్ సింగ్ రైల్వే స్టేషనే. సో వాళ్ళ యూనిఫామ్స్ అది షీల్డ్ అండ్ అది ఏమో సమ్మర్‌లో ఇంకా వింటర్‌లో ఏమో 4-5 ఇవేనండి. ఉంటే గ్లాస్ బ్రౌన్ ఉంటే అది రెస్టారెంట్. క్లాక్ చాలా బాగా అనిపించింది. ఎంత టెక్నాలజీ బాగా వచ్చేసిందో ఉదయపూర్‌లో. బాగా ఫేమస్ అండి పెయింటింగ్స్ ఇంకా అవన్నీ. ఇక్కడ ట్రైన్‌లు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఏనుగులు ఉంటాయి. హార్సెస్ ఉన్నాయి రాజుగారికి. అండ్ లుక్ ఎట్ ద ఎలిఫెంట్ సచ్ అ లవ్లీ. అండ్ మీరు గోడల మీద కూడా డిజైన్స్ చూస్తే ఎంత బాగుందో. ఇప్పటికీ వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ గోల్కొండ లాగే లేదు, ఓన్లీ మొత్తం అంతా స్వార్డ్స్ అండ్ ఆల్సో చాలా రకాలవి అంటే లైక్ అండ్ ఇది వారియర్స్ ది డ్రెస్ 15th సెంచరీలో వారియర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ ఎట్లా ఉండేది, ఆయన చాలా ఫేమస్ అండి. అసలు మేము స్టేషన్ పేరు కూడా మహారాణా ప్రతాప్ సింగ్ రైల్వే స్టేషనే. సో వాళ్ళ యూనిఫామ్స్ అది షీల్డ్ అండ్ అది